ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు మనకి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి దాత్రి? ఎందుకు మనం వద్దంటున్నా పెళ్లి చేస్తామని పంతం పడుతున్నారు? ఇంట్లో అందరూ కలిసి ఆడుతున్న నాటకం కేదారిది. అయినా మనకి పెళ్ళయిందని మనం ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు మన మాటే నమ్మడం లేదు. అందుకే పెళ్లి చేస్తాను అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్తే పెళ్లి అనే ఆలోచన నుంచి బయటికి వస్తారో తెలియట్లేదు దాత్రి. మేము పెళ్లి చేసుకోము అని ఒక్క మాట అనండి చాలు. మీ తట్టబుట్ట ఎత్తి బయట వేస్తాం. నిషి, వీడియో రికార్డ్ అవుతుంది కదా, మళ్ళీ వీడియో లేకుంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకుంటారు. కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఇక్కడ నా ఫోన్లో కూడా స్క్రీన్ రికార్డింగ్ పెట్టా. ఇవాళ నేను బిగించిన ఉచ్చులో నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. పెద్దమ్మా, వాళ్ళని కసి తీరా తిట్టి బయటికి పంపించడానికి రెడీగా ఉండు. పొద్దున్నే ఆలోచించినట్టు ఈ పెళ్లి ఆపడానికి ఏదో ఒక ఐడియా ఆలోచించు దాత్రి. ఈ టెన్షన్ కి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కేదార్. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మనకి పెళ్లి చిచ్చి, దరిద్రం. ఏంది నిషి ఇది? ఈ దరిద్రం చూడ్డానికేనా కెమెరాలు పెట్టుండది? కేదార్ ఉన్నట్టుండి జగదాత్రిని ఎందుకు పట్టుకున్నాడు? కేదార్, ఏమనకు. అక్కడ డెస్క్ మీద ఉన్న బొమ్మలో కెమెరా ఉంది చూడు. ఏదో ఒక ఐడియా ఆలోచించు దాత్రి. ఈ టెన్షన్ కి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కేదార్. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మనకి పెళ్లి. అలా బొమ్మలా నిల్చోకుండా చిన్నగా స్మైల్ ఇవ్వు దాత్రి. ఏందమ్మీ ఇంకా చూస్తా ఉండవు? లేదత్తయ్య, ఇదంతా డ్రామాని. ఖచ్చితంగా ఇవాళ బయటపడుతుంది, చూడండి. భార్య భర్తలేమో లేనిషి. మరైతే పెళ్ళంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇప్పటిదాకా కూడా వాళ్ళకి పెళ్ళంటే ఇష్టం లేదు అన్నట్టే కదా మాట్లాడారు. ఎందుకంటే కేదార్, పెళ్ళంటే లక్షల ఖర్చుంటుంది. వదిన మన కష్టాన్ని అర్థం చేసుకొని పాపం ఏదో ఇంట్లో ఉండనిస్తుంది. మనం ఇంట్లో వాళ్ళకి భారం అవ్వకూడదనే పెళ్ళొద్దు అని చెప్తున్నాను. అదే కదా, ఇది అర్థం చేసుకోకుండా ఇంట్లో వాళ్ళేమో మనకేదో పెళ్ళంటే ఇష్టం లేదు, ఎందుకంటే మనకి పెళ్లి కాలేదని అపార్థం చేసుకుంటున్నారు. అదే కదా. కెమెరా కింద పడిపోయింది. ఏమైందమ్మీ? బొమ్మ రావడం లేదెందుకు? అది కెమెరాని కాల్తో తొక్కేసింది అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.